హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. నేను ఈరోజు ఫ్రాన్స్ వేసిన అండి, ఫ్రాన్స్ సూప్ వేసిన. ఇవి ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ పసుపు సాల్ట్ వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి. కడిగి 1 స్పూన్ కారం వేస్తున్నాను, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. మా బాబు నేను కలుపుతా మమ్మీ అని, వాడికి చాలా ఇష్టం అట్లా కలుపుకోవడం. ఫ్రై చేసి మమ్మీ అంటే కొన్ని ఫ్రై చేస్తలే అని చెప్పిన. కర్రీ అయితే చేసేద్దాం. చూడండి, అలా కలిపి ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మిగతా కర్రీ ప్రాసెస్ వేసుకోవాలి. ఇంత బాగా కలుపుతున్నాడు చూడండి. మా బాబుకి చాలా ఇష్టం అండి ఫ్రాన్స్ అంటే. కర్రీ కన్నా ఫ్రై ఇంకా ఇష్టం. ఇదిగోండి, ఆనియన్ ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఇంకా ఫ్రై చేశాను. అవి మిక్సీ గిన్నెలోకి తీసుకొని 4 టమాటాలు తీసుకున్నాను. 4 టమాటాలు కూడా మగ్గించుకొని గ్రేవీ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. ఉడికిపోయిందండి టమాటా. ఆనియన్ టమాటా 2 చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఫ్రాన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రాన్స్ అన్నీ వేసేసాను. ఇవి కొంచెం టైం తీసుకుంటాయండి, తొందరనే ఫ్రై కావు. ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. ఇవి చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇవి ఇంకో గిన్నెలో తీసుకొని మళ్ళీ గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని సాజీరా, కొంచెం చెక్క, 1 లవంగం, 1 ఇలాచి, పుదీనా వేసానండి. 1 పచ్చిమిర్చి కట్ చేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం దంచుకొని వేసుకోవాలండి కచ్చపక్కగా. చాలా బాగుంటుంది టేస్ట్. 1 స్పూన్ పసుపు వేసాను. ఇంకా గోలాయి కదా. ఇప్పుడు టమాటా గ్రేవీ మొత్తం వేసేద్దామండి. టమాటా గ్రేవీ మొత్తం వేసేసాను. 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి, ఎందుకంటే ఫ్రాన్స్లో కూడా వేసాను కదా కారం. ఇప్పుడు టమాటాకు సరిపడా కారమే వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకొంచెం మూత పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ పోసి అవే వాటర్ కర్రీలో వేసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మూత పెడదాము. ఈ కారం ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఫ్రాన్స్ వేసుకుందాం. చూడండి, కారం అన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసేద్దామండి. చూడండి, మా పిల్లలైతే ఫ్రై చేసి పక్కకు పెట్టినో లేదో తీసుకొని తినేస్తున్నారండి. అంత ఇష్టం ఫ్రాన్స్ ఫ్రై అంటే. ఏదన్నా కర్రీ చేసుకొని ఫ్రై కూడా వేసుకొని తినొచ్చండి. అదే మా బాబు తీసుకొని తింటూనే ఉన్నాడు వీడియో తీసమంటే. చూడండి, చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. కర్రీ చాలా టేస్ట్ అవుతుందండి. 1 చిటికెడు హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నానండి. 1 చిటికెడు ఇంట్లో గరం మసాలా వేసాను. ఇప్పుడు 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే ఫ్రాన్స్ అన్నీ బాగా ఫ్రాన్స్కి పట్టుకొని ఉడికిపోతాయండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయిందండి. 2 మినిట్స్ మళ్ళీ అలా మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ చాలా బాగా వచ్చిందండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.